ఇప్పుడే సోహెల్ అన్నతో మాట్లాడడం. ఎందుకు అందరికి ఇంత ఎక్స్ప్లెనేషన్ రీజన్ ఎందుకు? భయం వేస్తుందా బ్రో సినిమా రిజల్ట్ ఎలా వస్తుందని? ప్రొడ్యూసర్గా ఉన్నావు కాబట్టి. ఒకప్పుడు ఈ యాటిట్యూడ్ లేదు కదా. ఏది ఏ యాటిట్యూడ్? ఒకప్పుడు ఇట్లా అందరికి ఫోన్లు చేయాలి, ఇట్లా వద్దు తీసి అని చెప్పాలి. లేదు, నేను 100% ఇది చేసిన. నేను 100% నేను ఇది చేసిన. లక్కీ లక్ష్మణ్ కూడా ఫోన్లు చేసి నేను చూడండి రా అబ్బాయి అది అని చెప్పేసి నేను అడుక్కున్న రోజులు ఉన్నాయి. ఓకే, నాకు తెలుసు నేను తెరనకాల నేను ఎంత ఇది చేసాను. వెన్ ఇట్ కమ్స్ టు ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు, నేను ఫోన్లు చేసి నేను విజయవాడలో వైజాగ్లో అందరికీ ఫోన్లు చేసి ఆ సోను అని చెప్పేసి వైజాగ్లో ఉంటారు వానికి ఫోన్ చేసి వెళ్ళరా సినిమాకి అని చెప్పేసి అందరినీ పంపించడం నాకు జరిగింది. సో నేను ప్రతి సినిమాకి చేస్తాను. ఈవెన్ మిస్టర్ ప్రెగ్నెంట్కి కూడా అంతే. అందరికీ ఫోన్లు చేసి మీరు ఇప్పటికీ వీడియో ఉంటుంది, అరే ఫలానా నేను సినిమా చేసిన చూడండి అది ఇది అని చెప్పేసి ఏరియా వైజ్ చెప్తూ నేను వీడియోలు చేసిన రోజులు ఉన్నాయి. ఏ రోజు నా యాటిట్యూడ్ తగ్గలేదు. ప్రతి ఒక్కరికి లక్కీ లక్ష్మణ్ ప్రొడ్యూసర్ని అడుగు, నువ్వు మిస్టర్ ప్రెగ్నెంట్ ప్రొడ్యూసర్ని అడుగు, నేను ఎంత కష్టపడతానో ప్రమోషన్స్ విషయంలో, ఎంత నేను ఇది చేస్తానో నాకు తెలుసు. ఎందుకు నాకు సినిమా అంటే పిచ్చి. 100% వెళ్ళాలి, జనాలు వెళ్ళాలి, తెలుగు ప్రజలు అందరూ వెళ్ళాలి నా సినిమాకి అని చెప్పేసి అనుకున్నాను. సో ఇదొకటి. సో నాకు మెయిన్ ఏంటంటే అలా నెగిటివ్ కామెంట్ చూసినప్పుడల్లా నాకు ఏమనిపిస్తుంది అంటే ఈ బలుపు అది ఇది అని చెప్పేసి అనుకుంటారు కదా, నాకేం లేదు బల్బు, అది నీకు తెలుసు. జోలికి వచ్చినప్పుడే అంట. అదే నేను హౌస్లో ఉన్నప్పుడు నా తప్పు లేనప్పుడు నన్ను పాయింట్అవుట్ చేస్తే ఇక అది కథ వేరుంటుంది అంటే మొత్తం విజిల్లు పడ్డాయి. మరి అదే కథ వేరుంటుంది అని చెప్పేసి నేను ఇప్పుడు అదే మాట చెప్తూ ఉంటే అదే సోహెల్ గాడు ఎందుకు నెగిటివ్ అవుతాడో నాకు అర్థమవుతలేదు. అంటే అదొక రియాలిటీ షో, అదొక రియల్ వరల్డ్ అంటే కాదు. ఇప్పుడు రియల్ అంటే నేను ఇప్పుడు ఇక్కడ రియల్గా ఉండాలా చెప్పు కెమెరా ముందు, అది రియాలిటీ షో యాక్సెప్ట్ చేసారు. మరి అదే రియాలిటీ షోలో నేను రియల్గా కూడా అట్లా మాట్లాడుతుంటే ఎందుకు యాక్సెప్ట్ చేస్తలేరు? ఒక 10 మంది చూస్తున్న ఒక ప్లాట్ఫామ్ చాలామంది చూస్తారని తెలిసి కూడా అట్లా మాట్లాడటం ఎందుకు బ్రో? కంట్రోల్ చేసుకోవచ్చు కదా. కంట్రోల్ ఏముంది? సరే నేను ఒకటి చెప్తా. మా నెగిటివ్ కమెంట్లు చేసేటోళ్ళు కూడా జనాలే కదా, ప్రజలే కదా, వాళ్ళు కూడా టికెట్ కొనుక్కొని సినిమా చూసేవాళ్ళు కదా. మరి వాళ్ళు కంట్రోల్ చేసుకుంటలేరు, వాళ్ళని ఏమనక ముందే కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. మరి నన్ను అన్నప్పుడు లేకపోతే నేను లైక్ నెగిటివ్గా ఉన్నప్పుడు సమాజంలో సొసైటీలో దాని గురించి మాట్లాడడంలో తప్పేముంది బ్రో? నేను ఎవరైతే నెగిటివ్గా సమాజంలో చేస్తున్నారో వాళ్ళ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నా తప్ప ప్రజలందరి గురించి నేను మాట్లాడలేదు. రోడ్డు మీద ఒకడు కత్తి పట్టుకొని నరుకుతా అంటే మనం చూసి ఆగుతాం. ఒక ముగ్గురు వచ్చిరనుకో అన్న, ఓ ముగ్గురు కలిసి ఎవడో వచ్చి అటాక్ చేస్తున్నాడు ఎవరో మీద, ఆడవాళ్ళ మీదనో లేకపోతే ఎవరి మీద అటాక్ చేస్తున్నాడు. ఒకటేసారి అక్కడ సొసైటీలో ఉన్న సరౌండింగ్లో కనీసం ఒక 50 మంది ఉంటారు కదా. ఏ రోడ్డుకి వెళ్ళినా కూడా 50 మంది 100 మంది ఉండరా? ఈజీగా ఉంటారు కదా మరి రోడ్డు మీద. వాళ్ళందరూ ఒకటేసారి ఒక 100 మంది ఒక ముగ్గురు మీద అటాక్ చేస్తే ఏమవుతుంది? ఉండడు కదా, అక్కడ పారిపోతారు కదా. అవును, అంతే కదా. సో ఆ 100 మంది ఏదైతే చేయాలో అది నేను ఒక్కడిగా నేను ఆన్సర్ ఇస్తున్నా స్టేజ్ మీద. దానివల్ల నేను ఇదంతా అనుభవిస్తున్నాను నేను. కానీ ఈ ఫీల్డ్లో ఈవెన్ చిరంజీవి గారి దగ్గర నుంచి ఎవరికైనా నెగిటివ్ కమెంట్స్ అనేది తప్పు, ఏ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కూడా. నువ్వే చెప్తున్నప్పుడు 75% నాకు పాజిటివ్ ఆడియన్స్ ఉన్న 25% నెగిటివ్ ఉన్నప్పుడు 25% నెగిటివ్ గురించి 75% ఆడియన్స్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు కదా అంట. 75% ఆడియన్స్కి నేను ఎక్కడ చెప్తున్నా? నేను 75% ఆడియన్స్కి చెప్పాను. పబ్లిక్గా మనం ఒకటి చెప్తున్నప్పుడు అందరూ వింటారు కదా. మంచి కూడా చెప్తున్నా కదా, మీ వల్ల నేను ఈ స్థాయిలో ఉన్నాను, మీ వల్ల నేను ఇంకా బ్రతికున్నాను, మీ వల్లనే నేను ఇంకా మోటివేట్ అవుతున్నాను, వాళ్ళ వల్లనే నేను ఇంకా ముందుకెళ్తున్నాను, ఆ ప్రేమ ఆప్యాయత వల్లనే నేను ఇంకా నాకు లైక్ ఐఎమ్ ఫైటింగ్ ఫర్ దిస్ మై కెరియర్.